హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి ఈరోజు ఆవుకి పులుపుర్లు వచ్చినాయి. ఆ పులుపుర్లు ఎలా వెళ్ళిపోతాయి అనేది చెప్దామని వీడియో చేస్తున్నాను. అందరూ ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, ఓకేనా? ఇదిగోండి చూడండి, మా ఆవుకి బాగా ఫుల్గా వచ్చేసాయి రొమ్ములకి. ఇదిగోండి మనుషులకే కాదండి, ఆవులకు కూడా వస్తున్నాయి పులుపుర్లు. చూడండి చాలా ఫుల్గా వచ్చేసినాయి. ఆ పులుపుర్లు ఉండే దానివల్ల పాలు పిండేది కూడా కష్టం. ఆవుకు కూడా రొమ్ములు నొప్పులుగా ఉంటాయి కాబట్టి దానికి ఒక ఆయిల్మెంట్ తెచ్చి వాడుతున్నాం మేము. ఇదిగోండి ఇదే తూజా. ఈ ఆయిల్మెంటు తెల్లారితో సాయంత్రం 2 పూటల పాలు పిండేసిన తర్వాత మళ్ళీ క్లీన్గా రొమ్ములంతా కడిగేసి తర్వాత మళ్ళీ ఇది పోయాలన్నమాట. నేను డైలీ రోజు మార్నింగ్, ఉదయం, సాయంత్రం 2 పూటల పోస్తున్నాను. ఒకసారి ఎవరికన్నా ఈ ప్రాబ్లం ఉంటే ఇది వాడి చూడండి, తప్పకుండా అయితే రిజల్ట్ వస్తుంది. కానీ వెంటనే రాదండి, కొద్ది రోజులు పోయాలి. వెంటనే రాదు, కొంచెం టైం పడుతుంది, కానీ పూస్తే తగ్గిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు నేను రొమ్ములంతా క్లీన్గా కడుక్కొని పాలు పిండే వాళ్ళకి శుద్ధంగా పాలు పిండేసి తర్వాత ఆయిల్మెంట్ వేయాలన్నమాట. పాలు పిండక ముందు వేయకూడదు కదా, నీట్గా పాలు పిండుకొని మందు పోయాలి. పాలు పిండేది కూడా కష్టం అండి. ఇలా పొరలు ఉంటే చెయ్యి జారదనమాట, కాబట్టి కొంచెం గట్టిగా బిర్రుగా అనిపిస్తుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆవులు ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఏదైనా ఇలా ప్రాబ్లం వస్తే దానికి ఒక పరిష్కారం దొరికినట్టు అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇదిగోండి పాలైతే పిండేసాను. ఇదిగోండి మా ఆవు పాలు, ప్యూర్ మిల్క్. ఇదిగోండి పాలు పిండేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పాలు పిండేసిన తర్వాత మళ్ళీ రొమ్ముల్ని నీట్గా కడుక్కోవాలి, పొదుగంతా కడుక్కోవాలన్నమాట. నీట్గా కడిగేసి ఆ తేమ ఆరినాక ఆయిల్మెంట్ వేయాలి. తేమ నేను మీకు వీడియో చూపించే దానికోసం వెంటనే వేశాను, కాకపోతే తేమ ఆరినాక మందు వేస్తే భిన్న తగ్గుతాయన్నమాట. తేమ మీద మందు పనిచేయదు. ఆడికి ఒక 5 మినిట్స్ తర్వాత నేను మందు వేసాను. చూడండి క్లీన్గా కడిగేసి తుడిచేసాను. నేను ఆరే టైం ఉండదని తుడిచేసినాయి. చూడండి లోపల బ్లూ కలర్ ఉంది ఆయిల్మెంట్, ఇది బాగా పోయాలి. మళ్ళీ ఈవినింగ్ పాలు పిండేటప్పుడు కూడా బాగా నీట్గా కడుక్కోవాలి, ఎందుకంటే మనం రొమ్ములకి అంత మందు పూసాం కదా, కాబట్టి ఈవినింగ్ పాలు పిండేటప్పుడు కూడా బాగా నీట్గా కడుక్కోవాలి. ఇలా మొత్తం పూసేస్తున్నానండి, ఎక్కడెక్కడ పులుపుర్లు ఉన్నాయో అదంతా పూస్తున్నాను. చూడండి ఇక్కడ బ్లాక్గా అవుతుంది చూడండి, అలా నలుపుగా తిరిగి రాలిపోతాయి అన్నమాట. ఇక్కడ రొమ్ముల పైన నలుపు తిరగలేదు, తెలుపుగానే ఉన్నాయి. పైన పొదుక్కాడు మాత్రం నలుపు తిరిగినాయి. ఆ విధంగా తిరిగితే మాత్రం నలుపుగా తిరిగి రాలిపోతాయి అవే. కొద్ది రోజులు అయితే పుయ్యాలండి, వెంటనే అయితే రిజల్ట్ రాదు. కొద్ది రోజులు పూసిన తర్వాతే రిజల్ట్ వస్తుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.